the one person who could play Victor Von Doom. New mask. Same task. What did I tell you? I like playing complicated characters. చూసారుగా, మైండ్ బ్లోయింగ్ కదా. నాకు కూడా అలానే ఉంది. ఇది కదా మనకు కావాల్సిన న్యూస్ అంటే. వావ్, ఇట్ ఈస్ అమేజింగ్. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల నా వాయిస్ సరిగ్గా లేదు, బట్ మీకు అప్డేట్స్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఐ హోప్ యూ గెట్ ఇట్. ఫైనలీ శాన్ డియేగోస్ కామికాన్ హాల్ హెచ్ ఈవెంట్ సక్సెస్ఫుల్లీ జరిగింది అండ్ ఈ ఈవెంట్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియోని మనం ముందు బిగ్గెస్ట్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. సో అవెంజర్స్ డూమ్స్డే ది నెక్స్ట్ అవెంజర్స్ మూవీగా ఉండబోతుంది అండ్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా ఈ మూవీలో రిటర్న్ రాబోతున్నాడు. లిటరల్లీ ఇది చూడగానే చాలా చాలా షాక్ అయ్యా. మనం అందరం మళ్ళీ ఒకసారి రాబర్ట్ డౌనీ జూనియర్ని ఎంసీయూలో చూడాలని చాలాసార్లు అనుకున్నాం. మనం అనుకున్నట్టే ఐరన్ మ్యాన్ రోల్లో కాకపోయినా బట్ ది బిగ్గెస్ట్ విలన్ ఆఫ్ ఆల్ టైమ్ డాక్టర్ డూమ్ రోల్లో చూడబోతున్నాం. వావ్, స్టిల్ ఇంకా అసలు నమ్మలేకున్నా ఈ న్యూస్ని. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ రెండిట్లో ఉండబోతున్నాడు. అండ్ ఈ రెండు మూవీస్ని ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ని డైరెక్ట్ చేసిన ది గ్రేట్ రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. నాకు తెలిసి మార్వెల్కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఇంతకంటే ఇంకొకటి ఉండదు. అండ్ ఇంతవరకు వచ్చిన మార్వెల్ న్యూస్లో ది బెస్ట్ న్యూస్ ఇదే. రాబర్ట్ డౌనీ జూనియర్ మాట్లాడుతూ న్యూ మాస్క్ సేమ్ టాస్క్, వాట్ కెన్ ఐ టెల్ యూ, ఐ లైక్ ప్లేయింగ్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ అని అంటాడు. ఫస్ట్ టైం మార్వెల్ స్టూడియోస్ మల్టీవర్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు. ఇంతకన్నా పర్ఫెక్ట్ మల్టీవర్స్ ఇంకేముంటుంది. మొత్తానికి మార్వెల్ స్టూడియోస్ ఈజ్ బ్యాక్ అగైన్ అండ్ ఈసారి ఇంకా బెటర్గా అండ్ బెటర్ దాన్ బిఫోర్ అనిపించేలా వచ్చింది. మార్వెల్ స్టూడియోస్ ఫేజ్ 6 గురించి ఫుల్గా రివీల్ చేయకపోయినా కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ న్యూస్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం డాక్టర్ డూమ్ గెటంలో ఉన్న ఒక గ్రూప్ మధ్యలో వచ్చి రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా రివీల్ చేయడం. ఇట్ ఈస్ సో ఎపిక్. మొత్తానికి క్యాంగ్ గురించి ఇంకా మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నెక్స్ట్ అవెంజర్స్ మూవీగా అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ ఉండేది. ఈ మూవీలో క్యాంగ్ ఉండేవాడు, బట్ ఇప్పుడు ఆ మూవీనే అవెంజర్స్ డూమ్స్డేగా చేంజ్ చేశారు. సో ఇంకా క్యాంగ్ అఫీషియల్గా లేనట్టే. అయితే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ 2026 మేలో రిలీజ్ అవబోతుంది. ఈ న్యూస్ చూశాక ఎంసీయూ మీద ఉన్న హైప్ అండ్ ఎక్సైట్మెంట్ ఇంకా 1000 టైమ్స్ ఎక్కువ అయింది. అయితే ఆ ఈవెంట్లో మార్వెల్ అనౌన్స్ చేసిన లాస్ట్ న్యూస్ ఇది. కాబట్టి ఇంకా చాలా చాలా న్యూస్ ఉంది డిస్కస్ చేయడానికి. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ ఈవెంట్లో బిగినింగ్ నుంచి ఏం జరిగిందో తెలుసుకుందాం. సో కెవిన్ ఫైగీ ఫస్ట్ స్టేజ్ మీదకి రాగానే వాళ్ళు మెయిన్గా 3 మూవీస్ గురించి మాట్లాడబోతున్నామని చెప్పాడు. అందులో ఫస్ట్ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీకి రిలేటెడ్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా స్టేజ్ మీదకు రావడం అండ్ వాళ్ళు షేర్ చేసుకున్న విషయాల వల్ల కొన్ని అర్థమయ్యాయి. అవేంటంటే కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ని తీస్తున్నారని అర్థమైంది. ఒక విధంగా ఇది చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మార్వెల్ మూవీ. సో ఇప్పుడు ఈ మూవీ కూడా ది బెస్ట్గా ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జాన్ కార్లో ఎస్పాసిటో ఈ మూవీలో సైడ్ వైండర్ రోల్లో ఉండబోతున్నాడని రివీల్ చేశాడు. అతని మాటల్లో చెప్పాలంటే ఈ సైడ్ వైండర్ సర్పెంట్ సొసైటీ అనే ఒక గ్రూప్కి కింగ్. సో అతను సెత్ వాల్కర్ సైడ్ వైండర్గా యాక్ట్ చేయబోతున్నాడు. అనదర్ బిగ్ రివీల్ ఏంటంటే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో యాడమెంటియం ఉండబోతుంది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్కి సంబంధించి శాన్ డియేగోస్ కామికాన్ ఈవెంట్లో ఫ్యాన్స్కి చూపించిన ఒక కొత్త వీడియోలో అమెరికా కొత్త ప్రెసిడెంట్ థండర్బోల్ట్ రాస్ వరల్డ్ లీడర్స్ అందరినీ వైట్ హౌస్కి పిలిచి
భూమి లోపల నుంచి ఒక పెద్ద సెలెస్టియల్ వచ్చింది కదా, టైమట్. ఆ సెలెస్టియల్ నుంచి యాడమెంటియం తయారు చేయొచ్చు అని చెప్తాడు. వుల్వరిన్ బాడీలో మెటల్ ఉంది కదా, అదే ఈ యాడమెంటియం. ఈ న్యూస్ వల్ల మేబీ ఫ్యూచర్లో వుల్వరిన్కి కానీ లేకపోతే మ్యూటెంట్స్కి కానీ, ఫాక్స్ మ్యూటెంట్స్ కాదు, మన యూనివర్స్లో రాబోయే మ్యూటెంట్స్, చాలా ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. సేమ్ అదే కొత్త ఫుటేజ్లో ప్రెసిడెంట్ పోడియంలో రెడ్ హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూపించారు. సో చాలామందికి ప్రెసిడెంట్ రాస్, అదే థండర్బోల్ట్ రాసే రెడ్ హల్క్ అని తెలిసిపోతుంది. ఈ ఈవెంట్లో హ్యారిసన్ ఫోర్డ్ రెడ్ హల్క్ని ఫన్నీగా ఇమిటేట్ చేస్తాడు. అండ్ ఈవెన్ ఐఎమ్ థాడియస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ ది మార్వెల్ యూనివర్స్ అని చెప్తాడు. డెఫినెట్లీ ఈ మూవీ వండర్ఫుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి థండర్బోల్ట్స్ గురించి. ఫ్లోరెన్స్ ప్యూ అండ్ క్యాస్ట్ అంతా స్టేజ్ మీదకు వస్తూ ఉంటారు. అప్పుడే డేవిడ్ హార్బర్ ఫుల్ రెడ్ గార్డియన్ కాస్ట్యూమ్లో ఎంటర్ అవుతాడు. అప్పుడు మిగతా వాళ్ళని చూస్తూ, ఓ మీరు మీ కాస్ట్యూమ్స్లో కాకుండా నార్మల్గా వచ్చారా అని అంటాడు. అండ్ గోస్ట్ కూడా థండర్బోల్ట్స్లో ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. ప్లస్ వైట్ రసెల్ యుఎస్ ఏజెంట్గా థండర్బోల్ట్స్లో రిటర్న్ అవుతున్నాడు. ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్లో ఈ క్యారెక్టర్ని చాలా హేట్ చేశాం, బట్ ఇప్పుడు డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని వైట్ రసెల్ అన్నాడు. ఇదంతా అలా ఉండగా ఈ మూవీలో పర్టికులర్గా ఏ క్యారెక్టర్ హైలైట్ అవ్వబోతుందో అని చెప్తున్నప్పుడు సెబాస్టియన్ స్టాన్ ఫ్లోరెన్స్ ప్యూని చూపిస్తాడు. సో ఎలీనా బెలోవా క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్గా ఉండబోతుంది. అలాగే జూలియా లూయిస్ డ్రెఫస్ వ్యాలంటీనా క్యారెక్టర్ గురించి చెప్తూ, వ్యాలంటీనా జస్ట్ పవర్ కోసం, కంట్రోల్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ జనరల్గా చెప్పాలంటే తన దారికి అడ్డు వచ్చే వాళ్ళ పని పట్టే బ్యాడ్ క్యారెక్టర్గా ఉండబోతుంది ఎంసీయూలో అని మెన్షన్ చేస్తుంది. అండ్ ఈ మూవీ థీమ్ ఎలా ఉండబోతుందంటే, మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్కి కూడా ఇంకో క్యారెక్టర్ అంటే పడదు. సో చిన్న చిన్న గొడవలతో కామెడీగా ఉండబోతుంది. అండ్ సెబాస్టియన్ స్టాన్ మేబీ బకీ మూవీలో చనిపోవచ్చని చిన్న హింట్ ఇచ్చాడు. బికాస్ ఇప్పటికే చాలా కాలం నుంచి బకీ రోల్లో ప్లే చేస్తూ ఉన్నాడు. ఈ మూవీకి రిలేటెడ్ ఫుటేజ్ చూపించినప్పుడు అందులో వ్యాలంటీనా అవెంజర్స్ టవర్లో థండర్బోల్ట్స్ టీంలో ఉన్న కొంతమంది మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ అవెంజర్స్ టవర్ని మేబీ వ్యాలంటీనా కొనిండొచ్చు. బికాస్ రీసెంట్ ఇంటర్వ్యూలో కెవిన్ ఫైగి ఈ అవెంజర్స్ టవర్ని ఎవరు కొన్నారు అనేది తొందరలో క్లారిటీ వస్తుందని అన్నాడు. మేబీ అది ఈ మూవీ అయ్యుండొచ్చు. మేబీ వ్యాలంటీనా కొనిండొచ్చు అవెంజర్స్ టవర్ని. ఎందుకు కొనింది అని తెలుసుకోవాలంటే ఇంకా మూవీ చూసే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ ఫెంటాస్టిక్ 4 మూవీ గురించి. సో ఈ మూవీ కొత్త టైటిల్ని అనౌన్స్ చేశారు, అదే ది ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. అలాగే కొత్త టైటిల్ లోగోని కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ ప్రొడక్షన్ని ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మూవీకి రిలేటెడ్ ఫుటేజ్ని చూపించారు. ఫెంటాస్టిక్ 4 టీమ్ పవర్స్ గురించి చెప్తున్నప్పుడు డైరెక్టర్ మ్యాట్ షాక్మ్యాన్ ఈ క్యారెక్టర్స్ పవర్స్ని ఫిజిక్స్ అండ్ అనాటమీకి రిలేట్ చేయాలని అనుకుంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీ రెట్రో ఫ్యూచర్ ఆఫ్ 60s థీమ్లో ఉంటున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. సో ఈ మూవీ వేరే డిఫరెంట్ యూనివర్స్లో అండ్ 60s టైం పీరియడ్లో ఉండబోతుంది. ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే ఫెంటాస్టిక్ 4 నెక్స్ట్ 2 అవెంజర్స్ మూవీస్లో ఉండబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది కాబట్టి డబల్ హ్యాపీ. ఈ మూవీకి రిలేటెడ్ ఫుటేజ్ చూపిస్తున్నప్పుడు అందులో ఫ్యూచరిస్టిక్ సిటీ కార్ కాన్సెప్ట్స్ని చూపించారు. అండ్ అలాగే గెలాక్టస్ని కూడా చూపించారు. అందులో గెలాక్టస్ ఫేస్ని కూడా చూపించారు. అయితే గెలాక్టస్ జస్ట్ ఒక షాడోలో కాకుండా పెద్ద కాస్మిక్ ఎంటిటీలా ఫుల్ గెలాక్టస్ ఫామ్లో ఉండబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ ఫైనలీ అందరూ వెయిట్ చేస్తున్న అవెంజర్స్ 5 అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్ డైరెక్టర్స్ని అనౌన్స్ చేశారు. ది వన్ అండ్ ఓన్లీ రూసో బ్రదర్స్. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా అదే మాకు ఎంసీయూలో లాస్ట్ డైరెక్ట్ చేసే మూవీ అని మేమిద్దరం అనుకున్నామని వాళ్ళు అన్నారు. ఆ మూవీస్తో చాలా ఎమోషన్స్ని షేర్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ మూవీస్తో ఎంసీయూ ద్వారా మీ అందరితో కలిసి ముందుకు వెళ్ళే ఛాన్స్ వచ్చిందని వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకున్నారు. ఇంతవరకు మార్వెల్ చెప్పిన స్టోరీస్లో సీక్రెట్ వార్స్ ది బిగ్గెస్ట్ స్టోరీగా ఉండబోతుందని అన్నారు. ఆ తర్వాత అఫీషియల్ సీక్రెట్ వార్స్ మూవీ లోగోని రిలీజ్ చేశారు. అండ్ స్టార్టింగ్లో మనం మెన్షన్ చేసినట్టు రాబర్ట్ డౌనీ జూనియర్ని తీసుకొచ్చి డాక్టర్ డూమ్గా యాక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. శాన్ డియేగోస్ కామికాన్ ఈవెంట్లో అప్డేట్స్ వస్తాయని తెలుసు కానీ మరీ ఇంత సర్ప్రైజింగ్ అప్డేట్స్ వస్తాయని అనుకోలేదు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మార్వెల్ స్టూడియోస్ మల్టీవర్స్ సాగాతో ఏం చేస్తున్నారో అని వాళ్ళకు బాగా క్లారిటీ ఉంది. ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్తో ఉన్నారు.
అయితే నెక్స్ట్ అవెంజర్స్ మూవీలో డాక్టర్ డూమ్ విలన్గా ఉండబోతున్నాడు అండ్ తర్వాత సీక్రెట్ వార్స్లో కూడా ఉండబోతున్నాడు. రూసో బ్రదర్స్ ఈ మూవీస్ని డైరెక్ట్ చేయడం, ఫెంటాస్టిక్ ఫోర్ ఈ 2 మూవీస్లో ఉన్నారని కన్ఫర్మ్ అవ్వడం, యాడమెంటియంని ఎంసీలోకి ఇంట్రడ్యూస్ చేయడం, అంటే మ్యూటెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇవన్నీ చూస్తుంటే మార్వెల్ స్టూడియోస్ మీద మళ్ళీ నమ్మకం వచ్చేసింది. అప్పుడప్పుడు ఇంకా మార్వెల్ పని అయిపోయిందని అనిపించేది, బట్ ఇప్పుడు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. దానికి ప్రూఫ్ ఈ అనౌన్స్మెంట్స్. సో ఈ కొత్త అనౌన్స్మెంట్స్ అండ్ అప్డేట్స్ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ముందు ముందు ఇంకా మార్వెల్ నుంచి ఎక్సైటింగ్ స్టఫ్ రాబోతుంది. సో అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. రీసెంట్లీ మన వీడియోస్ మీద చూపించిన మీ సపోర్ట్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్తో ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి అండ్ నేను మీ కృష్ణ సైనింగ్ ఆఫ్.